ఓకే, ఓకే. కిట్ ఆన్ చేసిన తర్వాత మనం మన హాట్స్పాట్లో మన హాట్స్పాట్ నేమ్ అండ్ పాస్వర్డ్ మార్చాలి. సో ఏమని మార్చాలంటే, సో ఇక్కడ చూడండి, నా SSID పర్పుల్, ఓకే. పాస్వర్డ్ వచ్చేసి 12340 వరకు. సో 123456789 సో ఇలా పాస్వర్డ్ SSID అండ్ పాస్వర్డ్ సెట్ చేసిన తర్వాత డన్ చేసి మీ హాట్స్పాట్ ఆన్ చేయాలి. సో ఇక్కడ హాట్స్పాట్ ఆన్ చేస్తే ఇక్కడ చూడండి కనెక్టెడ్ డివైజెస్. సో ఈ డివైజెస్ మనకు కనెక్ట్ అవుతుంది. సో ఈ కార్ నేమ్ ఏంటంటే ESP32. సో ఈ ESP32 కనెక్ట్ అయింది కదా. సో ఒకసారి క్లిక్ చేస్తే సో ఇక్కడ మనకి IP అడ్రస్ జనరేట్ చేస్తుంది అనమాట. సో MAC అడ్రస్, IP అడ్రస్, నేమ్. సో ఇక్కడ నేను ఈ IP అడ్రస్ యూస్ చేసుకొని ఈ రోబోని నేను కంట్రోల్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇలా మన ఫోన్లో సో ఆ IP అడ్రస్ని నోట్ చేసుకొని మన ఫోన్ గూగుల్ ఓపెన్ చేసి గూగుల్ ఆర్ క్రోమ్, సో యువోవిస్, సో ఇక్కడ మనం సెర్చ్లో సో ఆ IP అడ్రస్ని టైప్ చేయాలన్నమాట. సో IP అడ్రస్ ఏంటంటే ఒకసారి నోట్ చేసుకుందాం. సో 192.168.43.110. సో ఇది నా ఫోన్కి జనరేట్ అయిన IP అడ్రస్. సో నేను ఇంకొక ఫోన్లో కనెక్ట్ చేస్తే IP అడ్రస్ మారుతుంది. సో నేను ఇప్పుడు నా ఫోన్కి ఈ IP అడ్రస్ జనరేట్ చేసింది. సో 192.168.43.110. సో నేను నోట్ చేసుకున్నాను. సో గూగుల్ ఓపెన్ చేసి 192.168.43. సో టైప్ చేశాను. సో ఇలా మనకి ఇంటర్ఫేసింగ్ వస్తుంది. సో ఇప్పుడు చూడండి, ఈ రోబో యొక్క క్యామ్ మనకి యాక్సెస్ వస్తుంది. ఓకే, సో ఇది కెమెరా అన్నమాట. సో ఇక్కడ చూడండి, ఇది కెమెరా, సో ఇది మార్కర్. ఓకే, సో అండ్ ఈ రోబోకి మన కంట్రోలింగ్ కోసం ఇక్కడ 4 బటన్స్ ఇచ్చాం. సో ఈ 4 బటన్స్ ఫార్వర్డ్ బటన్, సో బ్యాక్వర్డ్, లెఫ్ట్, రైట్. ఓకే, లెఫ్ట్, రైట్. సో ఇక్కడ చూస్తే మన రోబోలో చూస్తే ఇక్కడ మనం ESP32 కెమెరా యూస్ చేసాం. సో ESP32 కెమెరా అండ్ L29810 మోటార్ డ్రైవర్ అండ్ బ్యాటరీస్ అండ్ మోటార్ అండ్ మోటార్స్. సో ఇది వచ్చేసి రోబో ఫ్రేమ్. ఓకే, ఇక్కడ మనం పవర్ ఆన్ ఆఫ్కి ఒక బటన్ యూస్ చేసాం. ఓకే, సో ఇప్పుడు మనం కంట్రోలింగ్ చూద్దాం. సో నేను ఇప్పుడు ఈ రోబోని ఫార్వర్డ్ తీసుకెళ్తున్నా. సో ఇక్కడ చూడండి, మనకి లైవ్ వీడియో కూడా వస్తుంది. ఓకే, అండ్ బ్యాక్వర్డ్. సో ఇప్పుడు నేను రైట్ వెళ్తున్నాను. సో లైవ్ వీడియో చూస్తున్నారు కదా. సో ఇది వచ్చేసి లైవ్ వీడియో.